ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలంపాట్లో పాడిన 3,000 కోట్ల రూపాయలు 3వ తేదీ 10వ నెల 2024 నాడు బ్యాంకు పనివేళలో వారి కేంద్ర కార్యాలయం ముంబై మరియు ప్రాంతీయ కార్యాలయం ద్వారా బదిలీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మందికి జీతాలు పెన్షన్లు 3వ తేదీన నుంచి క్రెడిట్ కావచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్లో చూస్తుంది తిరుపతి డిస్ట్రిక్ట్ ఫ్యామిలీ పెన్షనర్కి తన బ్యాంకు ఖాతాకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చిన మెసేజ్ అండి. ఇది మార్నింగ్ 10:48కి రావడం జరిగింది. అలాగే చాలామందికి వారి బ్యాంక్ అకౌంట్లో పెన్షన్స్, ఫ్యామిలీ పెన్షన్స్, అలాగే శాలరీస్ క్రెడిట్ అవుతున్నట్టు తమ సోషల్ మీడియా ద్వారా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందికి క్రెడిట్ కాకపోవడం వల్ల వాళ్ళు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. కాస్త ఆలస్యం అయినా కానీ ఈరోజు లేదా రేపు క్రెడిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఇటీవల విజయవాడలో వచ్చిన వరదలకి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్స్ తమ వంతుగా సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎంప్లాయీ తన పెన్షన్లో కొంత కట్ చేసుకొని రిమైనింగ్ తన బ్యాంక్ అకౌంట్లో వేసినట్టు సమాచారం. అలాగే మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.